మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. దర్శనం కోసం ఉదయం నుండే క్యూ లైన్స్ లో బారులు తీరారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుండి భారీగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. నామ స్మరణతో మోగుతా ఉన్నాయి. ఉదయం నుండే కూడా భక్తులు కూడా దైవ దర్శనం కోసం కూడా బారులు తిరిగినటువంటి పరిస్థితి. ఇక మంచిర్యాల కావచ్చు, అదేవిధంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే కూడా శివాలయాలన్నీ కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి ఉన్నది. ఉదయం నుంచే కూడా భక్తులు ఉదయం 5 గంటల నుంచి కూడా దైవ దర్శనం కోసం అయితే బారులు తిరుగుతూ ఉన్నారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే కాగజ్ నగర్ సంబంధించి ఈస్గామ శివమల్లన్నతో పాటు వాంకిడి మండలంలోని నది తీరాన్ని చిగ్లీ శివాలయంలో కూడా భారీగా కూడా భక్తులు ఏదైతే దైవ దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా వేలాల శివ గట్టుమల్లన్నతో పాటు అదేవిధంగా కూడా చెన్నూరు మండలానికి సంబంధించి కూడా ఏదైతే కత్తెరసాల మల్లన్న దగ్గర కూడా భారీగా కూడా ఇప్పటికి కూడా భక్తులు చేరుకొని కూడా ఏదైతే దర్శనానికి బారుదిరినటువంటి పరిస్థితిగా మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా శైవ క్షేత్రాలన్నిటి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు కావచ్చు, అదేవిధంగా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కూడా కత్తెరసాల మల్లన్న కావచ్చు, అదేవిధంగా కూడా జైపూర్కు సంబంధించి కూడా గట్టుమల్లన్న, వేలాల గట్టుమల్లన్న దగ్గర కూడా ఏదైతే మంచినీటి తాగునీటి సౌకర్యాలతో పాటు భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి కూడా ఇక్కడ కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కూడా దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు ఆసిఫాబాద్ కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లోని శివమల్లన్న శివాలయం కూడా చాలా ఏదైతే ఫేమస్ శివాలయం. ఇక్కడ కూడా భక్తులు ఉదయం నుంచి కూడా బారులు తీరుతారు. ఈ జాతరలు ఇటు మంచిర్యాలకు సంబంధించి గట్టు మల్లన్న కావచ్చు, అదేవిధంగా కూడా కత్తెరసాల మల్లన్న కావచ్చు, అక్కడ కూడా ఈస్గాం శివమల్లన్న ఆలయాలకు కూడా భారీగా కూడా భక్తులు తరలివచ్చి కూడా మొక్కులు చెల్లించుకుంటారని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇక భక్తులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు ఆలయాలకు సంబంధించిన కమిటీ కావచ్చు, పూజారులు కావచ్చు, అదేవిధంగా కూడా పోలీసులు కూడా కావచ్చు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఇతర సమస్యలు తలెత్తకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించి మన దగ్గర సీఏ గారు సార్ ఎటువంటి ఏర్పాట్లు చేసి ఏంటి అసలు పరిస్థితి? గౌరవ సిపి గారు మరియు మన డీసీపీ గారు మంచిర్యాల గారు, ఏసీపీ గారు వాళ్ళ ఆదేశాల మేరకు జైపూర్ ఏసీపీ మొత్తం జిల్లా కమిషనరేట్ నుంచి 400 మంది ఫోర్స్తో బందోబస్తు అన్నది పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు భక్తులు మొదలయ్యారు. ఇప్పటికీ ఒక 40-50 వేల మంది భక్తులు ఇప్పటికీ చేశారు. సాయంత్రం వరకు 1,00,000 పైగా భక్తులు విచ్చేసే అవకాశం ఉంది. సో వీళ్ళందరికీ ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా భక్తులకి ట్రాఫిక్ సమస్య కానీ, పార్కింగ్ కానీ అన్నీ కూడా పకడ్బందీగా మా ఏసీపీ గారు మరియు పై ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశాల మేరకు మొత్తం పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశాం. దయచేసి భక్తులు కూడా పోలీసు వారికి సహకరించాల్సిందిగా మీ ద్వారా కోరుచున్నాం. తొందరపడకుండా కూడా దైవ దర్శనం చేసుకోవడానికి కూడా తొందరపడకుండా కూడా నిదానంగా కూడా దైవ దర్శనం చేసుకొని పోలీసు వారికి సహకరించాలని అయితే పోలీసు అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.